మయన్మార్లో మరోసారి భూకంపం సంభవించింది. తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.7గా నమోదైంది. ఇండియాపై కూడా ఈ భూకంప ప్రభావం పడింది. అస్సాం, మణిపూర్, నాగాలాండ్ సహా భారతదేశంలోని అనేక ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం ఇవాళ ఉదయం 6 గంటలకు ఇండో మయన్మార్ సరిహద్దుకు దగ్గరగా మణిపూర్లోని ఉక్రుల్కు ఆగ్నేయంగా కేవలం 27 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 15 కిలోమీటర్ల లోతులో ఉందని ఎన్సీఎస్ వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఈశాన్య ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపానికి సంబంధించిన ప్రాణ ఆస్తి నష్ట వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మరోవైపు భూకంపం నేపథ్యంలో మయన్మార్ ప్రభుత్వం అలర్ట్ అయింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 14న కూడా మయన్మార్లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.6గా నమోదైంది. తిరిగి 15 రోజుల వ్యవధిలోనే ఆ దేశంలో మరోసారి భూకంపం వచ్చింది. మయన్మార్ దేశం ఇండియన్, యురేషియన్, సుండా, బర్మా 4 టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశంలో ఉంది. దీంతో తరచుగా ఈ దేశం భూకంపాలకు గురవుతుంది.